అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో వీకెండ్ వచ్చేసింది. ఈరోజు అయితే సాటర్డే అండి. నేను మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తానో అది నాకు తెలీదు. సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిపి ఒక చోటుకి వెళ్తున్నాము. సో ఏఓసి సెంటర్ అని చాలా ఫేమస్ అండి, సైనిక్పురికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక స్వీట్ షాప్కి వెళ్తున్నాం అనమాట. ఆయన ఫేమస్ ఎందుకు అనుకున్నారు? స్వీట్ షాప్స్ మాకు తెలీదా ఏంటి, మేము వెళ్తాం కదా అనుకోవచ్చు. బట్ కాదండి, ఆయన కలకట్టా నుంచి ఎన్నో ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఎందుకు ఆయన ఫేమస్ అయ్యారు అంటే బేక్డ్ రసగుల్లా అనే ఒక స్వీట్ తోటి ఫేమస్ అయ్యారు. ఆ టేస్ట్, ఆ మేకింగ్ అక్కడ మాత్రమే ఉంటుందంటండి. నేను కూడా ఇలాగే ర్యాండమ్గా ఒక రీల్లో చూశాను. మరి మా ఇంటికి చాలా దగ్గర అది. సో లెట్ మీ గో, లైక్ చూద్దాం ఎలా ఉందో. అండ్ నేను ఒకదాన్ని చూస్తే ఎలా, మీరు కూడా చూసేయండి. అదే ఇవాల్టి వ్లాగ్, సరేనా? షాప్కి అయితే వచ్చేసామండి. అయితే ఇక్కడ మెయిన్ ఓనర్ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే లేరు. సో నేను ఒకసారి మీకు షాప్ చూపిస్తాను, చూసేయండి. ఏఓసి సర్కిల్ నుంచి ఈస్ట్ మారేట్పల్లి రూట్లో సికింద్రాబాద్ వెళ్ళే వైపు అనమాట అండి ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆర్చ్, జస్ట్ ఏఓసి దాటిన వెంటనే ఈ ఆర్చ్ వస్తుంది. అండ్ ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుందండి. జస్ట్ బండ గుర్తుగా మీకు గుర్తుంటుందని చూపిస్తున్నాను. అండ్ ఇదిగోండి, ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా ఈస్ట్ మారేట్పల్లికి వెళ్ళిపోతుంది. ఆ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట ఈ షాప్. చూసారా, అది సోనార్ అని రాసింది కదా, అది. అండ్ ఒకసారి షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. కేటరింగ్ ఆర్డర్స్, లైక్ పార్టీలో బల్క్ ఆర్డర్స్ కూడా వీళ్ళు చేస్తారు. చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయండి. నంబర్ సేవ్ చేసుకుని కావాలంటే ఫ్యూచర్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి, సరేనా? లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ ఒక బుల్లి ఫ్రిడ్జ్ కనిపించిందండి. అందులో అందమైన కుండల్లో నాకు సడన్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అని అడిగాను. నాకు పెద్ద ఐడియా లేదండి ఈ స్వీట్ మీద. సో మిస్టీ డోయ్ అని చెప్పి చాలా ఫేమస్ స్వీట్ ఉంది కదా, పెరుగు, పాలు, బెల్లంతో చేస్తారు. చాలా చాలా ఫేమస్ అంటండి. సో బేసిక్గా మనం కర్డ్ గర్ల్ కాదనమాట. సో పెరుగు తినను నేను, అందుకని ఆ స్వీట్ జోలికి వెళ్ళలేదు. అండ్ ఇదిగోండి, ఇక్కడ హాట్ స్నాక్స్ ఏవైతే చూపిస్తున్నారో ఇది పాపడ్ అంటండి. వాళ్ళ షాప్ అథెంటిక్ కల్కట్టా ఫేమస్ పాపడ్. అండ్ ఇదిగోండి, ఇదేనండో నేను అప్పటి నుండి చెప్తున్న బేక్డ్ రసగుల్లా. ఎంత బాగా పెట్టారో కదా, అప్పుడే వేడిగా అంటే వామ్గా ఉందన్నమాట. సో నేను టేస్ట్ చూశాను. బెల్లంతో చేసిన ఫ్రెష్ జున్నుకి ఒక 10 రెట్లు ఎక్కువగా ఉందండి అమోఘంగా ఆ టేస్ట్ అయితే. అండ్ పక్కన ఇంకోటి ఏదో చూసారు కదండి, అది పనీర్తో చేసిన స్వీట్ అంట. సో చెన్నా అని ఏదో ఉంది, చెన్నా పరా సంథింగ్. సో అదేంటి అంటే క్లియర్గా చెప్పారు, చెన్నా అంటే మీనింగ్ పనీర్ అమ్మ అని. అదిగోండి, ఒక్కొక్కటి కొన్ని కామన్ స్వీట్స్ ఉన్నాయి గైస్, లైక్ మీరు రెగ్యులర్గా చూసే స్వీట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం యూనిక్గా ఉన్నాయి అనమాట. యూనిక్గా ఉన్నాయి మాత్రం నేను ఒక్కొక్కటి తీసుకుని టేస్ట్ చూశాను. సో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బట్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను వీడియోలో అంటే జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. ఓకే, ఈ స్టోర్కి వెళ్తే మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి అని చెప్పి. కుదిరినంత వరకు నేమ్స్ కూడా ట్రై చేశానండి తీయడానికి. ఎవరికన్నా ఏంటిది అన్న డౌట్ వస్తే ఒక్క క్షణం వీడియో పాజ్ చేసి చూడండి, సరేనా? స్వీట్ బూందీ ఏమో టెంప్టింగ్గా ఉందండోయ్, నోరంతా తీపైపోయింది అనుకునే వాళ్ళకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కారంగా ఏమైనా తినాలంటే అదిగోండి, పక్కనే మంచిగా రకరకాల రంగురంగుల చిప్స్ ప్యాకెట్స్ వేలాడదీశాడు. అదిగోండి, ఆ అబ్బాయి అయితే షాప్లో వర్క్ చేస్తున్న పిల్లోడు అనమాట. మరి ఆయనకి రిలేటివా లేకపోతే హీఈస్ వర్కింగ్ దేర్ నాకు తెలియదండి. చాలు, మా పిల్లలు వచ్చేసారు, టేస్ట్ చూస్తున్నారు. చూద్దాం రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. స్ట్రాంగ్ రखना पड़ता अभी सन्नी मेरे को आंटी क्या है आंटी, अच्छा यू लाइक इट। रोहन तो भी टेस्ट कर बेटा, आ जाओ। हाउ इज इट? हॉट रसगुल्ला जैसा है, बेक करा रसगुल्ला अंदर डाल के। हाँ, अच्छा है। too good, oh lovely, this is the expression which I need. क्या अच्छा किया है? रोहन अच्छा किया। वो वहाँ पे नेपाल में स्वीट नहीं खाते ना, तो उसको आइडिया मिला। हाँ, How is it? awesome man. हाँ ठीक है, तू पकड़ अभी. Now this is my turn. Really awesome. I just hope I don't break the spoon. Lovely. It's like hot junnu. हाँ, मस्त मजा आ रहा है। We make it at home now. मस्त मजा आ रहा है। दे उसको भी, रोहन को भी। Nice, lovely. और एक ले लो. नहीं ना, बस और कुछ लेंगे अभी. We'll try everything. He want to taste everything over here. అదండి సంగతి.
సన్నీ ఫస్ట్ ఐ మీన్ మా సోహన్ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద బాబు అండి ఫస్ట్ తిన్న బాబు. నోట్లో పెట్టుకొని ఏం రియాక్ట్ అవ్వకపోతే వామ్మో! నచ్చలేదా ఏంటి నేను వెధవ బిల్డప్ ఇచ్చి పిల్లోడిని తీసుకొచ్చాను అనుకున్నాను. స్లోగా చెప్పాడు ఆంటీ అచ్చా హై అని చెప్పి. నిజంగా బావుందండి. అలా అమృతంలా ఉంది. కరిగిపోయింది నోట్లో వేసుకుంటే. నిజంగా ఆ జున్ను ఫీలింగే వచ్చింది నాకు. జున్ను కంటే కూడా ఒక 10 టైమ్స్ ఎక్స్‌ట్రా నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట దాని టేస్ట్. ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం ఏ స్వీట్ తిన్నా తినకపోయినా అది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇదిగోండి వీటిలో ఇక్కడ వెరైటీ ఆఫ్ స్వీట్స్ నేమ్స్ చూడండి. మీకు దాన్ని బట్టి యూనిక్‌నెస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ ఎడమ పక్క చూస్తున్నారు కదండీ! అందులో ఖర్జూరం సిరప్ ఉందండి లోపల. సో, అందుకే దాని పేరు కూడా చూసారా? ఏంటదండి జల్బరా. జల్బరా దాని పేరనమాట. ఏముంది లోపల అంటే, అవును మేడం లోపల ఒక జ్యూస్ ఉంటుంది తినండి అన్నారు. బ్రేక్ చేసి దాని ఎక్స్‌పీరియన్స్ కూడా మేము చేసాము. అండ్ చూస్తూ ఉండండి వీడియో ముందు ముందు వస్తుందది. సో, ఇంకా ఆయన రాలేదండి ఆ ఓనర్ గారు. ఆయన వచ్చేలోపు ఫస్ట్ మీకైతే వీళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ స్వీట్స్ అన్ని చూపిద్దామని చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి నేను మేకింగ్ చూపిద్దాం అనుకున్నాను గైస్. ఈ గులాబ్ జామున్స్ ఎంత బాగున్నాయి చూసారా? ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయండి. నైస్. అయితే మేకింగ్ మేము ఇంచుమించు ఈవినింగ్ 4:30, 5 లోపు వెళ్ళిపోయామండి. బట్ దెన్ 6:30కి అట్లా స్టార్ట్ అవుతుందన్నారు. బట్ మాకంత టైం లేక మేము లైక్ అక్కడ ఉండలేదనమాట. అదిగోండి జల్బరా స్వీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది తింటాము. ఎలా ఉందో మీరు కూడా చూడండి. Have liquid हाँ we'll open and we'll check it out. ఓకే ష్యూర్. निकालूं something different no? యా యూ ఓపెన్. तू करता मैं पकड़ता हूँ कैमरा तू पकड़ मैं पकड़ती हूँ तू कर निकाल लिक्विड जैगरी रहता है इनसाइड हाँ ऐसा మా ఫ్రెండ్ చెప్పాకే తిందామని వెయిటింగ్ అండి. నేను మే ఏ ఖాతి ఏ జో జల్ హై ఇధర్. ये देखो अंदर वो लिक्विड जैगरी रहता है ये तू भी खा సో గుడ్. द बेस्ट थिंग क्या है यहाँ पे मालूम है बेस्ट थिंग क्या है मालूम है इट इज नॉट दैट इज द बेस्ट थिंग क्या बोलते मुन्नी इट इज नॉट दैट स्वीट అంకుల్ ఇదిగోండి ఈయనేనండి ఇంద్రజిత్ గారు ఈ షాప్‌కి ఓనర్ అనమాట. సో, ఈయన ఆథెంటిక్ కలకత్తా స్వీట్ మేకింగ్‌లో చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి, మనం ఈరోజు ఇక్కడికి రావడం అయితే జరిగిందండి. చాలా డౌన్ టు ఎర్త్ అండి. చాలా రిసీవ్ చేసుకున్నారు. ఆయనండి పాపం ఏంటి ఫేమస్ మీ స్టోర్‌లో అని అడిగాము. బికాజ్ అన్నీ అయితే టేస్ట్ చేయలేం కదా! సో, ఒక టైప్ ఆఫ్ రసగుల్లా ఇచ్చారండి. అంటే ఆ జ్యూసే వెరైటీ అండి. లైక్ అంత బయట తినే రసగుల్లా వేరు. ఇది మాది యూనిక్‌గా మేము చేసేవంటున్నారు. సో, అదిగోండి మిస్టీ డోయ్ కప్ కూడా ఇచ్చారు. చూద్దాం పిల్లలు ఎంతవరకు తినగలరో. టేస్ట్ दिस इज मिष्टी दही मैं खाया मैं पहले I'll show you. आई वेंट दुर्गा पूजा के समय की था स्कूल में कहाँ पे प्लीज गया था तू हाँ और ना बुलाता हूँ ओह Nice ना? He loved it. तो समझ ही नहीं आ रहा क्या टेस्ट कर्ड है रे कर्ड को ना ये ये थोड़ा ये रहता है कर्ड में जैगरी वगैरह सब ऐड करके करता है. I know this making actually. नॉट माय कप ऑफ टी Your expression is needed, Bims. हम्म Good, huh? మా సన్నీ బాబు అండి నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నాడు. అయితే సేమ్ నాలాగే అనమాట. పెరుగు ఇష్టంగా తినని వాళ్ళకైతే అది మేబీ నచ్చకపోవచ్చు. ఈ రసగుల్లా ఎలా ఉందో చూద్దాం. ఓకే ఓకే मेरा तो हो गया इससे वाला नहीं खाती मैं कुछ జ్యూస్ नाइस ये कैसे आता गिरा 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 नहीं मेरा हो गया దిస్ ఇస్ టూ గుడ్. बहुत టూ గుడ్. Sure. डेम He will enjoy. वो कहा वो है उसको भी खाता नहीं, take the bowl. मेरे लिए बचाना ही हम भाई किसी का आज रूट कैनाल फीलिंग हुई है लोग भूल जा रहे हैं और ये वजह से నేను ఈరోజు మార్నింగ్ అంటే ఆ రోజు మార్నింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌కి, ఫిల్లింగ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళానండి డెంటల్ ట్రీట్మెంట్‌కి. మా ఫ్రెండ్ అది గుర్తు చేసి నవ్వుతోంది. ఏంటి ఎవరికో ట్రీట్మెంట్ అయింది మర్చిపోయి తెగ తింటున్నారు అని చెప్పి. मैजिकल होगा दूसरी चंगा आ गया तो अच्छे लगा चलो
ఈ పిల్లలిద్దరిని అండి పాపం వెంటనే అన్నారు. "రండి నాన్న మీకు మంచి ఆథెంటిక్ స్వీట్ షాప్‌కి తీసుకెళ్తాను" అంటే అసలు నాకు నాకు లోపల ఎంత టెన్షన్‌గా ఫీల్ అయ్యానంటే, వామ్మో! అక్కడ పెద్ద గొప్పగా లేకపోయినా, టేస్ట్ బాగోపోయినా నన్ను మామూలుగా ఉతికారేరు అనుకున్నాను. దేవుడి దయ వల్లండి నిజంగా యూనిక్‌నెస్ అండ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అయితే టేస్ట్ చూసారు. చాలా చాలా ఎంజాయ్ చేశారండి. This wala jo rasgulla is not very rubbery. Normal rasgulla is very rubbery. अच्छा आराम से जैसे जैसे क्या कहते हैं गुलाब जामुन वगैरह खाते हैं और फिर कुछ ऐसा टेक्सचर नहीं रहता ना इसका सिरप से करते कहते हैं। ये वाला व्हाट इज इट खजूर गुड़ का रसगुल्ला कहते हैं। मैं पकड़ता हूँ, तू खा ले। अच्छा ये खजूर का उसका हाउ इज इट? नाइस वेरी नाइस लवली। तू अभी दिस इज ये इसका ये क्रेजी ले दे रहा है। ये सिरप भी पी लो भाई। टू मच सिरप Too good ना? लाइक बहुत स्वीट लगता है नाइस। चलो और సో అదండి ఖర్జూరం సిరప్‌తో చేసిన రసగుల్లా కూడా టేస్ట్ చూసాము. అన్నట్టేమండి ఫస్ట్ స్వీట్ మధ్యలోది ఖర్జూర్ సిరప్ కాదంటండి. అందులో బెల్లం పాకం అంట. మనం ఫస్ట్ జల్బరా అని తిన్నాం కదా అది. అయితే నోరు ఇంత స్వీట్ స్వీట్ అయిపోయింది అనుకుంటున్నాం మాలో మేము. మంచినీళ్ళు అడిగితే పాపం అదేదో వెజ్‌ది ఏదో కట్లెట్ అని ఇచ్చారండి. ఎంత బావుందో ఇది కూడా. नहीं खा सकती, दिस इज हार्ड ना। भाई मिष्टी तो ही खाएगा मैं अकेले खाई जा रही बीटरूट है, अच्छा बीटरूट है नीडेड फॉर मी। मंचूरिया का फ्लेवर आ रहा। हाँ नाइस। बस है मुझको तो देख के ही वो लग अच्छा रहा है। है अच्छा है मस्त है क्रिस्पी क्रिस्पी टू गुड है। ही इज ईटिंग स्वीट। वही। पकड़ो। नहीं ये भी खा ये स्वीट नहीं है ये भी खा उसके बाद फिर वो खा लेना इट्स टू गुड ऐसा कुछ तो कभी बहुत खाया अच्छा है, है। याद नहीं आ रहा मंचूरिया फीलिंग आ रहा मेरे को। हाँ पकड़ो बेटा, मेरे को नहीं चाहिए। क्रिस्पी वन ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! పన్నీర్ తోటి చేసిన ఒక ఐటెమ్ అని చెప్పి. ఇదేదో కేక్ అనుకున్నాం మేము ఫస్ట్ ఇగ్నోర్ చేసేసాము. బట్ పన్నీర్‌తో చేసిన స్వీట్ అంట. అండ్ కమ్మ కమ్మగా ఉందండి. కొంచెం స్వీట్ తక్కువగా ఉంది. కమ్మ కమ్మగా ఉంది. బావుంది ఇది కూడా. యూనిక్‌గా ఉందనమాట. ఏమండోయ్ విన్నారా? ఇప్పుడు మేము రుచి చూడబోతుంది ఒరిస్సా ఫేమస్ అంట. సో ఎక్కడెక్కడి రాష్ట్రాల స్వీట్స్ అన్నీ రుచి చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన స్పాట్ అండి. పన్నీర్ ఇంకా బెల్లం సిరప్‌తో చేశారంటండి. ఎలా ఉందో చెప్పాలి. गुड़ से किया है वो पनीर और गुड़ है నాట్ షూర్. मेरा हो गया थोड़ा मेरा सा। पेट फुल है इन लोगों को खिला एक छोटा सा एक और पीस दो तो इसको भी टेस्ट कराई देंगे दो है मिस हो गए ये भी माइल्ड स्वीट है रे, ज्यादा नहीं है ना? माइल्ड గా ఉంది. ये रोहन का क्या करते हैं इसको स्वीट वैरायटी ऑफ स्वीट का इन नेपाल में स्वीट नहीं खाता ఈ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు అబ్బాయి అండి. అంటే తోడికోడలి బాబు అనమాట. ఆయన నేపాల్‌లో ఉంటాడు. ఏదో తనకేదో ఎడ్యుకేషన్ పని మీద వచ్చాడు. అక్కడ ఇంత వెరైటీ ఆఫ్ స్వీట్స్ కాదు. అసలు బేసిక్ స్వీట్స్ కూడా చాలా తక్కువ అండి మేకింగ్. అండ్ ఎక్కడో ఒక చోట అరుదుగా దొరికినా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. కేజీ 1500, 2000 అలా ఉంటాయి మాకు. ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదు అని చాలా ఎక్సైట్ అయిపోయాడండి పాపం పిల్లోడు. ఈస్ట్ మారేడుపల్లి షేక్‌పేట్. ఈ షాప్ 2 బ్రాంచెస్ అండి. ఒకటి షేక్‌పేట్‌లో ఉంది. ఒకటేమో ఈస్ట్ మారేడుపల్లి అనమాట. సో నాకు ఇది దగ్గర కాబట్టి ఇక్కడికొచ్చా నేను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెళ్ళిపోయే ముందు మా సన్నీ బాబుకి ఆంటీ ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మలాయ్ చెంచం అంట. తిందాం తిందాం అంటున్నాడు. బాబు మాకైతే వద్దు నాన్న చాలా స్వీటీగా అయిపోయింది నోరు. కావాలంటే నువ్వు టేస్ట్ చూడు అని తీసుకున్నానండి. చూడాలి ఇది ఎలా ఉంటుందో, ఎలా రియాక్షన్ ఇస్తారో వీళ్ళు.
పాపమేనండి ఇంకా అంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదనమాట. ఇంకా ఏదో తినిపించాలని, మేడం ఇన్నే తిన్నారు కదా! ఇంత కొంచెమే తిన్నారు కదా! ఇది చూడండి, అది చూడండి. ఇంకా సమోసాస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మేకింగ్. మీరు వేడి వేడిగా సమోసా తిని వెళ్ళాల్సిందే. లేదండి కాదు మీరు తినాల్సిందే. ఆ బేక్డ్ రసగుల్లా ఇంకొకటి తినమంటున్నారు. చాలా హడావుడి చేశారండి. మాకైతే ఏదో ఎవరో తెలిసిన వాళ్ళ గెస్ట్ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది. ఇట్స్ ఏదో ఫస్ట్ టైమ్ ఒక షాప్‌కెళ్ళినట్టు కాకుండా అసలు అదిగోండి సమోసా. ఒకటైతే అయిపోయిందని శాంపిల్‌కి తీసుకొచ్చారు. అసలు ఎంత అంటే మామూలుగా మీరు రెగ్యులర్‌గా చూసే సమోసా లుక్కే గానీ, లోపల స్టఫింగ్ అండి చాలా అంటే చాలా బావుంది. పొటాటో అంతా కూడా బాగా మెత్తగా విత్ మసాలాస్ అదొక యూనిక్ మసాలా టేస్ట్ ఉంది. అసలు ఇవి చూసారా? ఇందాక నేనొచ్చినప్పుడు పెట్టినయన్నీ సేల్ అయిపోయినాయండోయ్! ఈ మళ్ళా ఫ్రెష్‌గా తీసుకొచ్చి పెట్టారు. అందుకనే నేను చూపిచ్చాను. ఈళ్ళకేంటో అవార్డ్స్ కూడా వచ్చినియండి బాబు. ఎందుకు రావు ఇంత యూనిక్‌గా ఉంటే స్వీట్స్. అదిగోండి ఏంటేంటో ఉన్నాయి అక్కడ పథకాలు. అది చూసారా? డైమండ్ జూబ్లీ అంట. 1965-2025 సెకండ్ ప్రైజ్ విన్నర్స్ అంటండి. ఇది చూడండి అసలు చేప బొమ్మతోటి గిఫ్ట్ ర్యాప్ చేయొచ్చు. చాలా యూనిక్‌గా ఉంది. అంటే స్వీట్స్ అన్నీ కూడా అలా మల్టీ స్వీట్స్ రకరకాల మిక్స్డ్ ఆల్ మిక్స్ స్వీట్స్ పెట్టిస్తారేమో. కింద దేవుళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయండి. గణేశుడు, అలాగే అమ్మవార్లు చాలా అంటే చాలా మంచి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది బేసిక్‌గా స్వీట్ షాప్. కలర్‌ఫుల్ స్వీట్సే కాదండోయ్! షాప్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంది బేసిక్‌గా. సో, అదండి సంగతి. షాప్ చిన్నగా ఉన్నా వెరైటీస్ చాలా ఉన్నాయి. ఆయనైతే చాలా డౌన్ టు ఎర్త్ అండి. నేను ఫస్ట్ టైం కలిసాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అడిగిన టేస్ట్ అడిగినట్టు ఇచ్చారండి. యూనిక్ వెరైటీస్ అన్నీ కూడా టేస్ట్ చేశాము. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక ఇక్కడ ఈ లొకేషన్‌కి దగ్గరైతే వచ్చేసి ఎంజాయ్ చేయండి. సరేనా? వీడియో నచ్చిందా? అండ్ అప్‌కమింగ్ ఫ్యూచర్ వీడియోస్‌లో లోపల స్వీట్స్ మేకింగ్ కూడా చూపిస్తాను. తప్పకుండా అది కూడా చూడండి. ఓకేనా? స్వీట్ లవర్స్ అయితే ష్యూర్ షార్ట్‌గా ఎంజాయ్ చేసే స్పాట్ అండి. అస్సలు మిస్ అవ్వద్దు. వెళ్ళిపోయే ముందండి సమోసాలు తిందురు రండమ్మా అని పిలిస్తే వెళ్ళాను. అయితే ఆయన ఫోన్‌లో ఒక రీల్ చూపిచ్చారు నాకు. ఆ షాప్‌కి సంబంధించింది. సో, ఒక ఆవిడ ఎవరో చేశారండి. మేము తిన్న స్వీట్స్ అన్నీ కూడా ఒక బుజ్జి రీల్‌లో అద్భుతంగా చూపిచ్చిందనమాట. ఎక్స్‌ట్రార్డినరీగా జూమ్ జేసి. నేను ఆ రీల్ యాక్చువల్‌గా ఇంతకుముందు చూడలేదు. చాలా ఎక్సైటెడ్‌గా అనిపిచ్చింది. చూడమ్మా అని చూపిచ్చారు. అంటే ఎంతమంది ఇక్కడికొచ్చి ఇలా షార్ట్స్ అండ్ రీల్స్ చేసుకొని వెళ్తున్నారు అనేది నాకు అర్థమైంది బేసిక్‌గా. అదిగోండి అది చూసేలోపు వేడి వేడి సమోసాలైతే ఇచ్చేశారు. నిజంగా అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతోంది ఆ కోటింగ్. ఆ పైన పొర గూడా ఏదో బటరేసి కలిపినట్టుందనమాట. చాలా బావుంది. ನಾವು ಪೋಸ್ಟ್ ನಂಬರ್ అన్నట్టు ఏవండోయ్ ఎవరికన్నా సరే మేము దూరంగా ఉంటాము. బట్ ఇవన్నీ మాకు టేస్ట్ చూడాలనుంది. మాకు కొరియర్ చేస్తారా అనే డౌట్ ఉన్నవాళ్ళు షాప్ నంబర్ నేను స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదండీ వీడియోలో. అది ఒకసారి వీడియో పాజ్ చేసి నంబర్ నోట్ చేసుకొని కాల్ చేసి అడగండి. మీరు షేక్‌పేట్‌కి దగ్గరలో ఉంటే గనక ఆ స్టోర్ నుండి కూడా సేమ్ స్వీట్సే మీ ఇంటి దాకా చక్కగా పంపిస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. एक्चुअली जाते समय ही कांट ईट ना अच्छा इधर इधर ही बैठे क्यों ఏవండోయ్ వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. అసల రష్ చూసారా? మరి షాప్ అంత ఫేమస్ అయినప్పుడు రాకుండా ఎందుకుంటారు చెప్పండి?